అలా చెప్పండి. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాక అసెంబ్లీకి వచ్చాడు. వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఏంటి ఆయన పరిస్థితి ఏంటంటారు? అసలు ఎందుకని ఆయన వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అంటారు? ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం విలువలేని వ్యక్తి ఈ గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడని తలుచుకుంటేనే అసహ్యం వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యతంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున అవమానపరిచిన ఆయన అసెంబ్లీని ఫేస్ చేయడానికి ఏ రోజు భయపడలేదు. ఆయన వ్యక్తిగత జీవితం మీద మేమందరూ తల్లిలా భావించే భువనేశ్వరమ్మ మీద ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఆయన బాధపడి మళ్ళీ గౌరవ సభ చేసి నేను వస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ విధంగా మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఓన్లీ గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోతా అని చెప్పిన వ్యక్తులు గౌరవ ప్రసంగాన్ని కూడా ఇవాళ అపాస్పాలు చేశారు. అంటే వాళ్ళకి ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం కానీ గౌరవం కానీ లేని వ్యక్తులు. అట్లీస్ట్ 10 నిమిషాలు ఉండే ఆ 11 నిమిషాలు కూడా ఈ 11 మంది మామూలుగా మౌనంగా ఉండలేకపోయారు. వచ్చి గలాటా చేసి గవర్నర్ ప్రసంగాన్ని అడుగడుగున అడ్డుపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే చేసిందో దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. ఇలాంటి పులివెందుల ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన బాధ్యతలను ఆయన నిర్వహిస్తారని అనుకున్న ప్రతిసారి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయికి దిగజారుతాడు అని అనుకున్న ప్రతిసారి కూడా అంతకంటే దారుణంగా దిగజారుతున్నాడు. అంటే ఇక్కడ మరి వాస్తవంగా చూసుకుంటే ఆయన మీద డిస్క్వాలిఫై అవుతుందనే వచ్చి వెళ్ళాడు అంటారా, లేకపోతే సమస్యల మీద మాట్లాడడానికి? 100%. అంటే వీళ్ళు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు పట్టించుకోరు, జీతాలు మాత్రం కావాలి. ఆ జీతాల కోసమే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 10 మందికి ఒప్పుకోకపోతే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా వీళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రేమ, రాష్ట్రం మీద ప్రేమ కాదు, అసెంబ్లీలో ఏదైనా చర్చించాలనే కోరికలు కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గాల్లో ఏదైనా మాట్లాడాలి అనే అక్కడున్న సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తాలని ఏ కోరికలు లేవు. వాళ్ళకి కావాల్సిందల్లా నెల జీతాలు, ఒక ఎమ్మెల్యేగా రావాల్సిన అన్నీ సమకూర్చుకోవాలంటే దాన్ని రెండుల్లో చేసుకోవడానికి వచ్చారు తప్ప వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద కానీ, అసెంబ్లీ చట్టాల మీద కానీ, తమల్ని గెలిపించిన ప్రజల మీద కానీ ఏ మాత్రం కూడా ప్రేమ లేని వ్యక్తులు. ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని వాస్తవంగా ఆలోచిస్తే 40% ఓట్ షేర్ వచ్చిందని చెప్పి చెబుతూ ఉంటాడు ప్రతిసారి. ఆ 40% కోసం ఏం పోరాడతాడు ఆయన? అసెంబ్లీకి రానాడు, ఎక్కడికి వచ్చి పోరాడతాడు ఆయన? అదే నేను చెప్పేది. ఇవాళ ముఖ్యమైన ప్రధాన పార్టీ ఈయన పులివెందుల శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ప్రధాన పరిస్థితి హోదా లేకపోయినా ప్రధాన పార్టీ 40% ఓట్ షేరింగ్ ఉందిగా, అంటే ఇది 20కి 30కి వచ్చి ఉంటుందిలేండి ప్రజెంటు. వాళ్ళ గురించి నిన్ను ఓట్లేసిన వాళ్ళ గురించి అడగాలి కదా. అంటే ఒకటి ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నారా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని కోరుకున్న అన్నీ కూడా ప్రజలకి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. కాబట్టి నేను అసెంబ్లీలో వెళ్ళినా ఎలాంటి అవకాశం మాట్లాడటానికి ఎలాంటి సబ్జెక్టు లేదు. కాబట్టి గతంలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ అసెంబ్లీలో మళ్ళీ బిగ్ స్క్రీన్లో వేసి చూపెడతారు. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి ముఖ్య కారకం ఇదే. అంటే ఇక్కడ మరి చూసుకుంటే అయితే గతంలో ఆయన ఆరోపణలు చేశాడు, ఈ గవర్నర్ గారు కూడా వచ్చి అబద్ధాలు చెప్పి వెళ్ళాడంట, అబద్ధాలు మాట్లాడించాడు కదా, నేనైతే బాగానే పరిపాలన చేశాను ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. మరి అబద్ధాలు చెప్పాడు ఎలా చెబుతున్నారు? ఈ గవర్నమెంట్ అన్నా ఇప్పుడు ఏదైతే వెనకపోయిందో 24 ఏళ్ళు వెనకపోయిన వ్యవస్థను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకో పక్కన అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కూడా ప్రస్తావించిన పరిస్థితి, ఆ అమరావతి విషయం కూడా ప్రస్తావించిన పరిస్థితి. మరి ఎలా చెప్తున్నాడు అంటారు? నిజంగా గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు ఉంటే
దమ్మున్న నాయకుడు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేసేవాడు. ఆ ఫేస్ చేసే దమ్ము లేదు. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవ రూపం దాలుస్తుంది. కాబట్టే రేపు అసెంబ్లీలో ప్రశ్నించిన వాళ్ళు అన్నీ కూడా లెక్కలతో సహా చూపెడతారనే ఒక భయంతో తమ వాళ్ళ జీతభద్రతని కాపాడుకోవడానికి అసెంబ్లీకి వచ్చి మెరుపు తీగ అంటారు చూసారా, ఒకసారి వచ్చి పోవా అని అలా వచ్చి 11 మంది 11వ తారీఖు నాడు వచ్చి 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఆయన లోపల అసెంబ్లీలో ఆయన మొక్కను చూసినా కూడా అనాసక్తిగా కనపడ్డాడు. కనీసం యాక్టివ్గా లేడు. కనీసం సభ్యులు మామూలుగా అయితే అపోజిషన్ లీడర్ అయినా పరామర్శించే వ్యవహార శైలి ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకని లేదంటారు ఆయనకి? ఇప్పుడు మనం మొదటి అసెంబ్లీ 2019లో మీరు చంద్రబాబు నాయుడు గారు చూడండి, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అయినా ఎలాంటి అసహనం లేదు. రైట్, ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈ ప్రజాస్వామ్యం, ప్రజలు ఎవరినైనా గెలిపిస్తారు. మనం ఈ ప్రజల తరఫున మనకి 23 సీట్లు ఇచ్చారు, మనకు 40% ఓట్లు ఇచ్చారు, వాళ్ళ తరఫున మనం పోరాడాలని ఒక కంకణబద్ధమై ఆ రోజు ఆయన పోరాడాడు. కాబట్టి మళ్ళీ ప్రజలు గుర్తించారు, నీకు పోరాటం లేదు, నీ శాసనసభ్యులు స్థానికంగా ఏ సమస్యలు పరిష్కరించరు, ఈ రాష్ట్రంలో ప్రతి దానికి కూడా శవాలు ఎక్కడ కనబడతాయా, ఎవరిని ఓదారుస్తామా, శవాల మీద పేలాలు ఏరుకోవాలని ఏకైక ధ్యేయంతో ఈ రాష్ట్రంలో ఏం శుభం జరిగినా ఈయన భరించలేడు. ఈయనకి ప్రతిరోజు శవమో లేక ఏదో ఒకటి అపశుభం జరగాలి. అంటే ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చిన తీరు కూడా చూస్తే ప్లకార్డులు పట్టుకొని వచ్చిన పరిస్థితి. ఆ ప్లకార్డులో కూడా మాకు అపోజిషన్ పార్టీ లీడర్ కావాలని కోరుతా వచ్చాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే చాలామంది చెప్పారు, చాలాసార్లు చెప్పాం, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చే హోదా. అది అసెంబ్లీ అయ్యన్న పాత్రుడో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చేది కాదు. అందరూ చెప్తున్నారు. అంటే ఏదో ఒకటి, ఏదో వంకలేనమ్మ డొంక పట్టుకొని తిరిగిందనో సామెతలు ఉంటాయి. అంటే ఏదో ప్రజల్ని పాపం ఇంకా గొర్రెలను నమ్మే కొంతమంది ప్రజలు, గొర్రెల బ్యాచ్ ఉంది కదా పేటీఎం, వాళ్ళనే కాపాడుకోవాలి. మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్ని సీట్లు ఉండాలో నీవే అసెంబ్లీలో మాట్లాడావు. ఆ రికార్డు ఓపెన్గా ఇవ్వాలి కూడా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. అన్నీ తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడి ఇంకా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి దిగజారటం తప్ప జగన్మోహన్ రెడ్డి మారుతాడు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఏదైనా పోట్లాడుతాడని ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా లేదు. నిజంగా చెప్పాలంటే 40% మంది ఓటర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఏంటి ఇలాంటి వ్యక్తిగా మేము ఓట్లు వేసాం. మరి పాదయాత్ర చేస్తా అంటాడు. 40% కోసం పాదయాత్ర చేస్తాడా, మీరు అన్నట్టు 20% కోసం పాదయాత్ర చేస్తారంటారా? ఇప్పుడు ఆయన పాదయాత్ర చేయవచ్చు, పూల దండయాత్ర చేయవచ్చు, మోకాళ్ళ మీద నడవచ్చు, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి ఆయన తపస్సు చేసిన ఒక్కసారి నేను రాజశేఖర్ బిడ్డగా నమ్మి నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు రాజశేఖర్ బిడ్డగా పనికిరావు అని అనుకున్నారు. అలాగే ముఖ్యమంత్రిగా అస్సలు నువ్వు పనికిరావు, ఈ రాష్ట్రం యొక్క ఏ అభివృద్ధిని కూడా నువ్వు కోరుకోలేదు. అమరావతిని శ్మశానంలో చేశావు, పోలవరాన్ని ముంచేశావు, విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపుగా చేతిలోంచి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలా ప్రతిదీ కూడా ఏ వర్గానికి కూడా నువ్వు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ద్రోహం చేసి, మహిళల్ని ద్రోహం చేసి, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ ద్రోహం చేసి, అలా అన్ని విధాలుగా నువ్వు ద్రోహం చేశావు. కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండు, ఇలాగే మాట్లాడుతూ ఉండు. రాబోయే రోజుల్లో పులివెందుల కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది.